వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ మార్కెట్ యార్డ్ ఆవరణంలో లూయు బ్రెయిల్ జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు ఇండ్ల ఉబులేసు సూర్య యూత్ స్టైల్ అధినేత వల్లంకొండ సూర్య హాజరయ్యారు. ఆంధ్రులకు నిత్యావసర సరుకులు, బట్టలు ఉచితంగా ఇచ్చారు. సేవా కార్యక్రమాలు సంప్రదాయంగా కొనసాగిస్తున్నామని తెలిపారు. దివ్యాంగులకు సేవ చేయడం అంటే దేవునికి సేవ చేసినట్లేనన్నారు. ఈ సందర్భంగా మణికల సుధాకర్ వారికి దుప్పట్లు పంపిణీ చేశారు. దివ్యాంగులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అట్లూరు మండలంలోని ఒక గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆంధ్రులకు మానవత్వంతో చేయూతని అందించారు. ఆంధ్రుల తల్లి క్యాన్సర్ తో బాధపడుతున్న విషయం తెలుసుకుని 2000 రూపాయలు విరాళంగా అందజేశారు. నాతోటి దివ్యాంగ మిత్రులకు, సోదరి సోదరులారా, ఈరోజు ఈ ప్రపంచాన్నే చూడలేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంగవైకల్యులు, వారు ఈ భవిష్యత్తు తరం ఎప్పుడైనా కానీ వీళ్ళు చదువుకొని ఈ ప్రపంచానికే ఒక తలమానికంగా ఉండాలని చెప్పి వారిని అక్షర జ్ఞానాన్ని నేర్పి వారిని ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకొచ్చే దాంట్లో కీలకంగా ఈ యొక్క అక్షరాన్ని కనుగొనినటువంటి, ఈ లిపిని కనుగొనినటువంటి లూయిస్ బ్రెయిలీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనం బద్వేల్ మార్కెట్ యార్డ్ ఆవరణంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఎందుకంటే ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటున్నాం. అందులో ఎందుకు కూడా పనికిరారు అన్నటువంటి వారందరిని నోర్లు మూపించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు అందులో ఏదిలోనైనా కూడా తీసిపోరు అన్నట్టుగా ఈరోజు సాధిస్తాం లూయి బ్రెయిలీ గారి ఆశయాలను, సాధిస్తాం లూయి బ్రెయిలీ ఆశయాలను. ఓకే అండి, అట్లానండి. బ్రెయిలు మహానుభావ జేజేలు జేజేలు జేజేలు. అందుల కోసం వరప్రసాదమై గిలలో జన్మించితిమయ్యా. కారు చీకటను అలుముకున్నయి అందని కారని జ్యోతివయ్య. అందుల కోసం వరప్రసాదమై గిలలో జన్మించితిమయ్యా. కారు చీకటను అలుముకున్నయి అందని కారని జ్యోతివయ్య. మార్గమ చూపిన లూయి మహాత్మా, నీవే మాకు పరమాత్మ. జేజేలు జేజేలు జేజేలు. ఓలు ఇది కాదండి, లోపల వేరే బుద్ధుంటో చూసినారా, అది లోపం. మనకు దేవుడి కాదు. అలాగే ఈరోజు ఒక మాట ఇస్తాను మీ అందరికీ. నా ఖండంలో ప్రాణం ఉన్నంత వరకు, నేను ఉన్నంత వరకు ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు 10,000 రూపాయలు నేను ఇస్తా నగదు. అది మీరు కూరగాయలు కొంటారో, కిరాణా వస్తువులు కొంటారో, దుప్పట్లు కొంటారో, భోజనాలు కొంటారో, మీ ఇష్టం. ఎందుకంటే నా స్వభావం అటువంటిది. నేను సంపాదించేటటువంటి దాంట్లో నేను ఎంతో మందికి నేను సాయం చేశాను. కరోనా టైంలో అయితే సుమారు 3 లక్షల రూపాయలు పైబడి నా సొంత డబ్బు. సో నేను ఎంతో మంది అందరికి ఇలాగే, కొంతమంది వికలాంగులుగా ఉంది, కొంతమంది క్యాన్సర్ వచ్చి, కొంతమంది పచ్చిగద్దు వాయు వచ్చి కాలు చేతులు పడిపోయిన వాళ్ళు, అంటే సెలెక్టెడ్గా ఎంచుకొని ఒకరి ద్వారా తెలుసుకొని స్వయంగా ఇది ఉత్తదే నిజమా అని వాళ్ళ ఇంటికే వెళ్ళి నేను ఇచ్చాను. అంటే నా శక్తికి మేర బియ్యం కావచ్చు, కిరాణా వస్తువులు కావచ్చు, కొంతమంది ఆర్థికంగా కావచ్చు. సో నేను ఇటువంటి పుణ్య కార్యక్రమం ఎందుకు చేస్తున్నానంటే, నాకు కూడా ఆశ ఉంది. ప్రతి మనిషికి ఒక ఆశ జీవం అనమాట. నాకు కూడా ఒక ఆశ ఉంది. నేను ఈ భూమి నుంచి పోయిన తర్వాత నా భార్య బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నేను చేసిన సేవ చేయాలనే కృపతోనే నేను ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నా. నేను చేసిన సేవ నేను మరణించిన తర్వాత అయినా కూడా నా భార్యకు, నా పిల్లలకు, నా కుటుంబానికి అందరూ కూడా దేవుడు మనం ఒక LIC పాలసీ చేస్తాం. ఎందుకు చేస్తాం? ఒక LIC పాలసీ ఎందుకు చేస్తాం? మన తదనంతరము మనం ఈ భూమి నుంచి మనం మరణించిన తర్వాత మనం నమ్ముకున్న ఒక కుటుంబం ఉంటుంది కాబట్టి, ఆ కుటుంబానికి LIC ద్వారా వచ్చిన డబ్బులు కుటుంబం బాగుంటుంది. మనం చేసే సేవ కూడా అంతే. మనం మంచి చేస్తే దేవుడి రక్ష మనకు ఉంటుంది. సో ఆ యొక్క ఆశతోనే ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నా. ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు నా చేతుల మీద ఆ యొక్క ఎవరు నేను చెప్పారు చాలా పేద కుటుంబాన్ని. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. అటువంటి పేద కుటుంబానికి నేను నా వంతు సహాయం చేస్తున్నందుకు నాకు చాలా ఆనందకరంగా ఉంది.
అన్న ఒక వ్యక్తి ఉన్నాడు, అతను బట్టలు కావాలన్నాడు, ఏం కావాలి తీసుకోబ్బా అంటే అతనికి ఇచ్చాను. ప్రతి సంవత్సరం అన్న బాగా గుర్తుపెట్టుకోండి, మీరు జరిపే ప్రోగ్రామ్కి ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం ఒకసారి 10,000 రూపాయలు నేను ఇస్తాను. అది మీరు ఏ దానికైనా వాడుకోండి, అది మీ ఇష్టం. నేను మాట్లాడుతున్నా ఈరోజు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కేక్ కటింగ్ ను గొప్ప పట్టండి. సూర్యుడున్నా కొంచెం పక్క టీ తీసుకుంటే సారు కేక్ ఇస్తున్నాడు, అట్ట చూడు. ఏం కాదు ఏం కాదు. కేక్ కటింగ్ ఉంది, అందరికి కేకులు ఇస్తాం. ఇప్పుడు మినిమం ఊరికే ఫార్మాలిటీకి ఇచ్చినాం అందరికి. కూర్చొని సుధాకర్ అన్న గారు, ఇలాగా హుసేన్ అన్న గారు మనకి అడుగుతానే కుర్చీలు టేబుళ్ళు తీసుకుపోండి అని చెప్పి ఇవ్వడం కానీ, మల్లికార్జున రెడ్డి ఈ అక్క కేక్ కావాలి ఇట్లా మాకు పని అంటానే అన్న నేను ఇస్తానని చెప్పి ఆ మనిషి కూడా కేక్ స్పాన్సర్ చేయడం జరిగింది. ఇది నిజంగా ఒక మానవత్వంగానే మాట్లాడుకోవాలి. మానవత్వంతో బతికే వాళ్ళకి ఎప్పుడు కూడా దేవుడు ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు ఉంటాయి. మాకు ఒక బలహీనత ఉంది, ఎవరన్నా ఏదన్నా పెడతారనేటువంటి ఆశతో ఎదురు చూసే ఒక బలహీనత అయితే ఉంది. ఎందుకంటే మేము చేసుకోలేం కాబట్టి, ఆ శక్తి మా దగ్గర లేదు కాబట్టి. ఈ కాలానికి ఇది ఏర్పాటు చేసుకోవాలన్న దానికి సాయశక్తిలో 3-4 రోజుల నుంచి అన్న చేస్తాను. ముందుకు రా. అలాగే మీరు పంచాల్సిందిగా సూర్య యూత్ అన్న మీకు ఒక రైస్ బ్యాగ్ అలాగే నిత్యావసర సరుకులు ఇచ్చారు. అన్నకు ఒకసారి హృదయపూర్వకంగా మీరు అన్న ఇస్తా అంటాడు. చూడండి నీకేమ్మా, అలాగే అమ్మ శ్యామలమ్మ నీకే ఇదో నాన్నకి తర్వాత ఆమెకి భద్రం అన్న బండి. ఓకే చూస్తాం. మీరు ఆశీర్వాదం చేయాలా? అందరూ ఒకసారి అటు చూడండి.